Guys, welcome back to my channel Harini Different Thoughts. నా వీడియో చూసే వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి అందరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి మేము దత్తాత్రేయ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి శివుడు, విష్ణు, బ్రహ్మ ఉంటాడు. అండ్ ఈ ఫస్ట్ నేను చూపిస్తున్నా చూడు, ఈ చెట్టు దగ్గరనే బ్రహ్మదేవుడు తపస్సు చేశాడంట ఫ్రెండ్స్. అండ్ మన తలరాతలు రాసేది కూడా బ్రహ్మదేవుడే. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ అక్కడ చెట్టు దగ్గర ఉండి ధ్యానం చేసేవాడంట. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ ఈ చెట్టు దగ్గర. అండ్ చూడండి ఇక్కడ మీకు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ శివుడు గురించి అదన్నీ కూడా నేను వీడియో తీసి మీకు పెట్టాను. ఇది వచ్చేసి కర్ణాటక దగ్గర ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసి. అండ్ ఇక్కడికి వస్తే చాలా మంచిది. అండ్ అక్కడ ఫస్ట్ చూపించాను చూడండి, అక్కడ వాళ్ళు థ్రెడ్ ఇస్తారు. అక్కడ మనం మురుపు కూడా ఏమన్నా కోరికలు ఏమన్నా మన బ్యాడ్ ఉంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ప్రతి పుణ్యానికి ఇంకా చాలామంది ఉంటారు. మేము కొంచెం ముందే వెళ్ళిపోయాము, పుణ్యానికి వెళ్ళలేదు. పుణ్యానప్పుడు చాలామంది ఉంటారు పుణ్యం అప్పుడు. అండ్ అప్పుడైతే స్పేస్ కూడా ఉంటుంది మనం వెళ్ళడానికి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం చెట్టు అంటే కోనేటి దగ్గర ఉంటుంది అనమాట టెంపుల్. ఆ కోనేటి దగ్గరికి మేము ఫస్ట్ కోనేటి దగ్గర టెంపుల్కి వచ్చేసాము. కోనేటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొక్కుకొని తర్వాత అసలుకైన టెంపుల్కి వెళ్ళాం. అంటే ఫస్ట్ ఇక్కడే వెలిసిండు అనమాట దేవుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అక్కడ మనం వాటర్ పోయాలి దేవుడి దగ్గర. శివుడు అండ్ బ్రహ్మ, విష్ణు మూడు దేవుళ్ళు కలిపేసి ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కోనేటి దగ్గర. తర్వాత ఇది కోనేటి దగ్గర టెంపుల్లో ఒక దర్శనం చేసుకోవాలి మనం. 3 దేవుళ్ళు ఉంటాయి, బ్రహ్మ, విష్ణు, శివుడు, ముగ్గురు కలిపేసి దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా పుణ్యం ఫ్రెండ్స్. అండ్ ఈ దేవుడు వచ్చేసి శివుడు అనమాట చూడండి. అండ్ అప్పటికే ఇదైతే లాక్ అయిపోయింది, లాక్ చేసేసారు, వెళ్ళిపోయారు. అండ్ మీకోసం అనేది చెప్పేసి నేను ఇలా వీడియో తీశాను. యాక్చువల్గా వీడియో కూడా నాట్ అలౌడ్ ఫ్రెండ్స్, కానీ మీకోసం కష్టపడి తిట్లుబడి అండ్ తీసాను. అండ్ మీరైతే ఏం చేయకపోయినా కానీ ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే వేయండి. అండ్ మనం బాగుండాలి, అందరం బాగుండాలి ఎప్పటికైనా. అండ్ ఎప్పుడు అందరూ బాగుండాలి అనుకుంటే మనం కూడా బాగుంటాం, అంతే ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్లో చూపించాను చూడండి, అక్కడనే మన తలరాతలు రాసిండు అనమాట బ్రహ్మదేవుడు. అండ్ ఇది వచ్చేసి యాదగిరి గుట్ట, ఇప్పుడు మనకు పాత గుట్ట కొత్త గుట్ట అలాగా ఫస్ట్ బ్రహ్మ అసలుకైనా మన తలరాతలు రాసిన ఫస్ట్ అక్కడికి వెళ్తాం. తర్వాత 12 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చేసి ఈ టెంపుల్లో మళ్ళీ దర్శనం చేసుకున్నాం. అండ్ ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో తీయలేదు. అక్కడ కూడా అండ్ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, శివుడిది తీయలేకపోయినా ఏమనుకోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.